సుకుమార్ గారు చాలా జీనియస్, అంటే ఎప్పటికీ అదే ఆ సినిమా అంటే దాంట్లోనే ఉంటారు. సో మీతో ఎలా ఉండేవాడు అంటే షూట్లో? చాలా పాజిటివ్గా ఉంటుందండి సుకుమార్ సార్తో వర్క్ చేయటము. అండ్ చాలా కూల్గా ఉంటారు సెట్లో, చాలా కూల్గా ఉంటారు, హ్యాపీగా వర్క్ చేస్తారు సార్ కానీ బన్నీ సార్ కానీ సెట్లో. ఎప్పుడు ఆ టెన్షన్ అట్మాస్ఫియర్ కానీ లేదా నెగిటివ్ అట్మాస్ఫియర్ అస్సలు ఏమి ఉండదు ఎప్పుడు. చాలా అందరితోనూ చాలా హ్యాపీగా పాజిటివ్గా కొలాబరేటివ్గా వర్క్ అట్మాస్ఫియర్ ఉంటుంది. సో నాతో అయితే ఇంకొంచెం ఎక్స్ట్రా ప్రేమగా ఉండేవాళ్ళు. అంటే ఎవరు ఇంతవరకు చెప్పండి, చెప్పండి మీతో ఎలా ఉండేవాళ్ళు బిహైండ్ ద స్క్రీన్? ఏ ఇంటర్వ్యూలో చెప్పండి, మీరు చెప్పాలి నాకు ఇప్పుడు. ఇప్పుడు నార్మల్గానే సుకుమార్ సార్ రాసుకున్న క్యారెక్టర్స్ని చాలా ప్రేమిస్తారు ఏ డైరెక్టర్ అయినా కూడా. సుకుమార్ సార్ ఇంకా బాగా ఇన్వాల్వ్ అయ్యి క్యారెక్టర్స్ అన్నింటినీ ఎంత ప్రేమిస్తారో, అందులో కావేరి అనే క్యారెక్టర్ సినిమా కథలో కూడా కావేరికి చాలా ప్రేమ వస్తుంది వాళ్ళ ఇంటి దగ్గర నుంచి కానీ, వాళ్ళ చిన్నాయన దగ్గర నుంచి కానీ, వాళ్ళ పిన్నమ్మ దగ్గర నుంచి కానీ. సో చాలా ప్రేమించబడే క్యారెక్టర్. సో దానికి సుకుమార్ సార్ కూడా అంతే ఎఫెక్షనేట్గా ఉండేవాళ్ళు. అండ్ ఎవరికి తెలియని విషయం అయితే సుకు సార్ సెట్లో అందరిని ఇమిటేట్ చేస్తారు. అవునా? భలే సరదాగా ఇమిటేట్ చేస్తారు సార్. సడన్ గా వస్తారు సీన్లో ఏదో చెప్పి ఇంకెవరిదైనా బాడీ లాంగ్వేజ్ ఏదైనా నచ్చితే అది చేసి చూపిస్తారు. ఒకటి చేసి చూపించండి. నేను చేయలేను, అంటే మీరు యాక్ట్రెస్ కదా, సార్ కన్నా ఎక్కువ చేస్తారు కదా మీరు. సార్ చెప్పిస్తారు, ఇమిటేట్ నేను చేయలేను. సార్ అయితే చాలా బాగా చేస్తారు. ప్రతి ఒక్కరు ఎలా ఉంటారు, ఎలా నించుంటారు, ఎలా మాట్లాడతారు అని చాలా బాగా అబ్జర్వ్ చేస్తారు. సో అదొక్కటి చాలా ఫన్నీగా అనిపిస్తుంది సెట్లో. ఎప్పుడైనా సరదాగా సడన్ గా